అన్న చెప్పండి. విపక్షాలు బాగా అంటే ప్రభుత్వము 14 నెలలు అయింది. ఇప్పటివరకు అసలు చెప్పిన హామీలు ఏం చేయలేకపోతుంది. నోటి మాటలతోటే సరిపెడుతున్నది. మొత్తం ప్రజలంతా తిరగబడుతున్నారు. మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారనేది మా ప్రజలు అనుకుంటున్నారనేది బీఆర్ఎస్ ఆరోపణ. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడతలేదు. తల్లి సోనియమ్మ తెలంగాణ మిగులు బడ్జెట్ వదిస్తే 10 సంవత్సరాలు పందికొక్కుల్లాగా మెక్కి ఏం పని చేయనోళ్ళు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా వాళ్ళ 10 ఏళ్ల పాలనకు మా 10 నెలల పాలనకు తేడా ప్రజలు గమనించి ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తప్ప తెలంగాణ ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. గత 10 ఏళ్లుగా రైతులను వంచన చేసి రైతులను మోసం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 9 మాసాలనే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత పెద్ద ఎత్తున సాహసోపేతం చేసి 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఒకే సంవత్సరంలో 54,000 కోట్లు వ్యవసాయానికి కేటాయించి రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుల ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విత్తనాలకు కావచ్చు, పరికరాలకు కావచ్చు, రైతులకు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు 10 ఏళ్లలో ₹1,00,000 రుణం చేయడానికి ఇబ్బంది పడ్డారు. మేము 10 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేసినాం. దాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఇచ్చినటువంటి హామీలు ఇవాళ తెలంగాణలో మహిళలకు పెద్ద గౌరవం ఇచ్చినాం, మహిళలకు పెద్దపీట వేసినాం, ఉచిత ఆర్టీసీ మా అక్క జిల్లలకి అందిస్తున్నాం, మా అక్క జిల్లలను కోటీశ్వరులు చేయడానికి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినాం. గత ప్రభుత్వంలో మహిళలను విస్మరించారు, యువతను విస్మరించారు, నిరుద్యోగులను విస్మరించారు, తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 56,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము నిరుద్యోగులకు, ఉద్యమకారులకు ఇవాళ పెద్దపీట వేస్తున్నాం. ఉద్యమకారుల కుటుంబాలను గుర్తించినాం, కవులను కళాకారులను గుర్తించుకున్నాం.